అవును, ఎప్పటి నుంచో నిన్న ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. మీది లవ్ మ్యారేజ్ కదా, అయినా మన ఫ్యామిలీలో అందరూ మీ హస్బెండ్ని లైక్ చేస్తారు. ఏ ప్రాబ్లం లేకుండా మ్యారేజ్ కూడా చేశారు కదా. అలా అనిపిస్తుంది. తను చాలా స్ట్రగుల్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి చూపులు చూస్తున్న టైంలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పుడెవరూ పెళ్లి సంబంధానికి ఇష్టపడలేదు. అప్పటికే తను 2 years వెయిట్ చేస్తున్నాడు. నేను క్యాన్సర్తో ఫైట్ చేస్తున్నా, హోప్ కూడా లేకపోయినా తను నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లైఫ్లో మనల్ని కొందరు బియాండ్ కండిషన్స్ లవ్ చేస్తారు. మనం వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత టార్చర్ చేసినా పేషెన్స్గా లవ్ చేస్తారు, కానీ మనల్ని వదిలిపెట్టి మాత్రం వెళ్ళరు. అలాంటి లవ్ కొందరికే దొరుకుతుంది. అలాంటి లవ్ ఎప్పటికీ వదులుకోకు. నాకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు ఈ విషయంలో. అది అందరికీ దొరకదు. ఇన్ని రోజులు తను నీకు గుర్తుకు రాలేదా? తనింకా నిన్నే లవ్ చేస్తున్నాడు. చాలాసార్లు చెప్పి చూసా, కానీ తను వినడం లేదు. కోపమొచ్చి మాట్లాడడం మానేశాను. నోబడీ డస్ థింగ్స్ లైక్ దిస్ అర్జున్. 3 years ఇంత కాన్ఫిడెంట్గా ఎవరు వెయిట్ చేయరు. అలాంటి లవ్ వదులుకునేంత ఫూల్ని నేను కాదు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం?